వర్మ మాటల్లో భలే మ్యాజిక్ ఉంటుంది. అది పొగడ్తలా కనిపించినా అందులో తిట్టుంటుంది. తిట్టాడో పొగిడాడో అసలు ఆ వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియక జుట్టు పీక్కొనేలా చేస్తాడు వర్మ. గత కొన్ని రోజుల నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని తెగ పొగడేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. బహుశా ఈ సినిమాకి పోటీగా వస్తున్న చిరు సినిమాని కాస్త డిగ్రేడ్ చేయాలన్న ఉద్దేశం కూడా వర్మకు ఉండొచ్చు. పైకి మాత్రం క్రిష్ తీస్తున్న సినిమా తనకెంతో నచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన వర్మ మాటల్లో ఏదో నిజం ఉందన్నది బాలయ్య అభిమానుల నమ్మకం. ఎవరి అభిప్రాయం వాళ్లదే, కాదనలేం. అయితే వర్మ ఈసారి పొగడ్తల డోస్ పెంచాడు. గౌతమిపుత్ర శాతకర్ణి బాలీవుడ్ స్థాయి సినిమా అన్నట్లు ఈ సినిమా చూసి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా స్టన్ అయిపోయినట్లు ఓ ట్వీట్ చేశాడు. ముంబైలో గౌతమిపుత్ర షో పడినట్లు, దాన్ని ఈ ఖాన్ త్రయం చూసినట్లు, క్రిష్ ప్రతిభకు బౌల్డ్ అయిపోయి వరుసగా అవకాశాలు ఇచ్చేసినట్లు ఇలా ఏదేదో ట్వీట్ చేసేశాడు. ఇదంతా నిజమా? వర్మ కల్పనా చాతుర్యమా? వర్మ భవిష్యత్తుని ఈ రేంజ్ లో ఊహిస్తున్నాడా? ఇలా ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే వర్మని, అతని పైత్యాన్ని దగ్గరగా గమనించే వాళ్ళు మాత్రం శాతకర్ణిపై కూడా సెటైర్లు మొదలెట్టేశాడు వర్మ అంటూ జోకులు వేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఆహా ఓహో అన్న వర్మ సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు చెప్పమా? ఎందుకంటే క్రిష్ ఇప్పుడు మెగా కాంపౌండ్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఖైదీ సినిమా కూడా బాగా ఆడాలి అంటూ కాస్త కూల్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి. ఇవన్నీ వర్మకి నచ్చడం లేదేమో. అందుకే శాతకర్ణి కూడా వర్మ టార్గెట్ లిస్ట్ లో చేరిపోయింది. మున్ముందు ఇంకెన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తాడో వర్మ. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.